ఎలా అనిపించింది రాత్రి? అన్న వైల్డ్ పవర్ చూపించాడు నిజంగా చాలా బాగునిపించింది. అరాచకం సినిమా బాగుంది అన్న, నచ్చిందన్న అన్న అట్లాంటి పదాలు చాలా చిన్న పదాలు ఇవన్నీ. అరాచకం అని చెప్పొచ్చు, దేప్తాడి పోచాము దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది పోయా నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సుకుమార్ యొక్క మన ఏమంటారు డైరెక్షన్ చాలా బాగా అనిపించింది అన్న. ఈ రకంగా సుకుమార్ తీస్తాడా అనే ఫీలింగ్ అనేది ఒక చాలా, అంటే ప్రతి ఒక్క సీన్ కూడా ఇంత పకడ్బందీ తీయడం అనేది చాలా బాగా అనిపించింది. తన యొక్క ఐడియాలజీ చాలా డిఫరెంట్ అనిపించింది. మనం చూసిన ఫుటేజ్ కూడా ఇంత గ్రాండ్ గా ఉందని చాలా ఫ్రెష్ గా చాలా నీట్ గా అనిపిస్తుంది అనమాట. అది అక్కడ హ్యాట్స్ అని చెప్పొచ్చు. ఇంకోటి అల్లు అర్జున్ అన్న డెడికేషన్ ఉంటుంది భయ్య. అంటే తను ఎంత పెద్ద నేషనల్ అవార్డు పొందిన హీరో అయినప్పుడు కూడా కొన్ని సీన్స్ మన శ్రీవల్లితో కాలుతో ఇట్లా తగ్గేదని అంటుంటే బా నీ కమిట్మెంట్ కి నీ డెడికేషన్ కి యాక్సెప్ట్ అని చెప్పొచ్చు అన్న. నిజంగా అట్లాంటి హీరో నిజంగా చాలా మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారన్న. సో అలాంటి హీరో నిజంగా చాలా పంపించేది. ఒక్కొక్క సీన్ ఉంటుంది భయ సినిమాలో, ఒక సీన్ ఎంట్రీ సీన్ ఉంటుంది, ఇంట్రడక్షన్ ఉంటుంది. అది తెలిసి ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇంత మంచి ఇంట్రడక్షన్ పడలేదు అనుకుంటా. అంత గ్రాండ్ ఉంటుంది ఇంట్రడక్షన్, అంత వైలెంట్ గా ఉంటుంది అనమాట. అది చాలా పంపించింది. ఒకటి ఉంటుంది అన్న సీన్, అంటే పోలీసు వాళ్ళు మన పుష్పరాజ్ నుంచి భయపడతారు అనమాట. సో పుష్పరాజ్ పోలీస్ స్టేషన్ వస్తున్నానగానే అందరు రాజ్యాంగం వేసేస్తారు అనమాట. ఆ సీన్ ఉంటుంది భయ్య, ఎలివేషన్ నీ మైండ్కి వదిలేస్తున్నా ఎట్లుంటుందో నువ్వు ఊహించుకో, అంత బాగుంటుంది. అది కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరి కన్నా మన అమ్మర్ జాతర సినిమా బాగుందా బాగా పక్కన పెట్టన్నా ఇవ్వడన్నా అమ్మర్ జాతర సీన్ బాగాలేదంటే అని చెప్పుతారు కొట్టొచ్చామన్నా. అంత బాగుంది అమ్మర్ జాతర గెటప్. చూడన్నా అప్పట్లో మనకి చిరంజీవి చూస్తే ఎట్లుందన్నా శివుడు గుర్తొస్తుంది. శివుడు గెటప్ ఎవరంటే మనకి చిరంజీవి గుర్తొస్తాడు. మన ఎన్టీఆర్ సీన్ మన రాముడు లాగా అంటే మనకి ఎన్టీఆర్ అట్లా గుర్తొస్తాడు. కానీ అమ్మర్ జాతర గెటప్ ఎవరు వేస్తారో తెలియదు, కానీ పుష్ప కన్నా మంచి ఇంకెవరు వేయలేరు. అంత గ్రాండ్గా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. చెప్తాన్నా ఒక సీన్ ఉంటుంది భయ్య, నాకు కొద్దిగా అన్యాయం ఇక్కడ అనిపించింది. మన ఫైజల్ కొద్దిగా అన్యాయం జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటున్నా అంటే నేనేమో డబ్బులు తీసుకుని చెప్పట్లేదు అన్న, చాలా జెన్యూన్ చెప్తున్నా. సో ఒక సీన్ ఉంటుంది, ఆ సీను నిజంగా మీరు చూస్తే షాక్ అవుతారన్న. అంటే తను సారీ అడుగుతాడు అనమాట, ఫైజల్ సారీ చెప్పని. తను సారీ చెప్పకుండా ఒకటి వేస్తాడు, మైండ్ దొబ్బుద్ది. అంత పెద్ద ఎలివేషన్ ప్రపంచంలో అటువంటి సీన్ ఎక్కడ చూడలేదు, అది క్రేజ్ అనిపించింది అన్న. లాస్ట్ లో అన్న సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది, ఒక్కొక్కటికి తలకాయ లేపేస్తాడు. ర్యాప్ ఉంటుంది పైన, నిజంగా చాలా బాగుంటుంది. అది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్తా, ఆయన కుక్కను కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా క్రేజీగా చాలా ఎన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అరే ఏంద్రా సినిమాని దాటిపోతుంది, సినిమాని మించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్స్ అయితే కళ్ళ మీద పడుతుంటా, ఇంత కొత్త ప్రపంచంకి వెళ్ళిపోయిన ఫీలింగ్ పడుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమాకి చాలా ప్లస్ ఉన్నాయన్న. డైరెక్షన్ కానీ ఒకటి శ్రీవల్లి గురించి చెప్పాలన్నా. శ్రీవల్లి మన ఫస్ట్ హాఫ్లో అరే ఈమె పాటలకు పరిమితం అనుకుంటే, సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత తన పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా మంది చూసి అక్కడక్కడ శ్రీవల్లిని పుష్ప 2లో లేపేస్తారు. శ్రీవల్లిని ఎవరు లేపలేరు, శ్రీవల్లి బతికే ఉన్నది సినిమాలో. ఇది ట్విస్ట్. ఇంకోటి కేశవ వెన్నుపోటు వస్తాడు, కేశవుడు వెన్నుపోటు ఏమరు లేదా సినిమా చూసి కామెంట్ పెట్టండి. ఈ సినిమా చూడక ముందునే శ్రీవల్లి చచ్చిపోయింది, కేశవ వెన్నుపోటు ఓడిచిండు, సినిమా చూడాలి మనకు దొరకట. ఒకటి చెప్తాను, నాకు బాగా నచ్చింది శ్రీవల్లి యొక్క అంటున్నా వాళ్ళని చూస్తుంటే నిజంగా భార్య భర్తలు మా ఫీలింగ్ కలిగిందన్న. అంత మిడిపోయారు సినిమాలో, చాలా బాగా అనిపించింది. రొమాన్స్ ఎక్కువైపోయింది, ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేకపోతున్నారని అంటారు, మీరేమంటారు అన్న? ఒక చెప్తా, ఒక ఫీలింగ్ సాంగ్ అన్న. ఆ ఫీలింగ్ సాంగ్ కూడా జస్ట్ కొద్దిగా రొమాన్స్ ఉన్నట్టు ఉంటది, కానీ దానికి చేసిన కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ హ్యాట్స్ ఆఫ్. ఎంత ఈ సాంగ్స్ మన కిసిక్ సాంగ్ అని, ఆ ఫీలింగ్ సాంగ్ అని, ఫీలింగ్ సాంగ్ మాత్రం ఇచ్చి పడేసారు మన శేఖర్ మాస్టర్. కొరియోగ్రఫీ తన మార్క్ కనిపించింది, తన కొరియోగ్రఫీలో చాలా చాలా ఇన్నోవేటివ్ గా చాలా డిఫరెంట్ గా అనిపించాడు. నాకు చాలా నచ్చింది అన్న ఆ ఫీలింగ్ సాంగ్ అని. కామెడీ సీన్ చెప్తాడు అన్న, ఇప్పుడు విలన్ కొడతాడు హీరో, విలన్ డిస్కస్ చేస్తారన్నమాట. అరే నేను కొట్టింది ఎవడు అంటే పుష్ప అంటే, ఓ షిట్ పుష్పనా 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 అంటే పుష్ప 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 సాంగ్ వస్తుంది. ఇది క్రేజీ అనిపిస్తుంది. ఇంకోటి అంటే మన విలన్ తో ఫోటో దిగుతుంటాడు, కిసిక్ అని సౌండ్ వస్తుంది, కిసిక్ సాంగ్ చేస్తారు అప్పుడే. అసలు డిఫరెంట్, అసలు తన డైరెక్షన్ కి ఆ ఇన్నోవేటివ్ మైండ్ కి హ్యాట్స్ అని చెప్పొచ్చు అన్న. ప్రతి ఒక్క సాంగ్ చెప్పదు, క్లైమాక్స్ అయితే ఊర మాస్ అన్న, చాలా చాలా బాగా నచ్చింది. చెప్తున్నా బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, దంగల్ ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, నాన్ బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, ఏకైక సినిమా పుష్ప 2. సెకండ్ హాఫ్ కదలేదు, ఒక అన్న కూతురు మీద వెళ్ళిపోయింది, ఆ లైన్ నచ్చలేదని కొంతమంది అంటారు, మీరేమంటారు? ఒక విషయం చెప్తానా, మీరు ప్యాన్ ఇండియా సినిమా చూడండి, ఏ సినిమా సరే మన కేజీఎఫ్ చూడండి, మొత్తం వైలెన్స్ ఉంటుంది. దానిలో ఎక్కడ కూడా మనకు ఒక రొమాన్స్ కానీ ఒక సెంటిమెంట్ అంటే అంత డీప్ ఉండదు. ఈ సినిమాలో ఒక మా సినిమా అయినప్పుడు కూడా డాన్స్ వేయడమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేయడమా ఫైట్ ఇరుకు, రొమాన్స్ వేయడమా రొమాన్స్ ఇరుకు, అన్ని ఇరుకుంటాయి అనమాట. ప్రతి ఒక్క ఆ తెలుగు ఆడియన్స్ కి అరే ఏం ఇంత మంచి సినిమా చూసినా ఫీలింగ్ కలుగుతామట. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది భయ నాకైతే చాలా చాలా మంది చెప్తున్నా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినప్పుడు కూడా సినిమా చూస్తుంటే
అన్న ఏం తీసావు నీ కమిట్మెంట్ కి నీ డెడికేషన్ గులాం అయిపోయాను అయితే. సో కొన్ని డైలాగులు పవన్ కళ్యాణ్ గారికి కొట్టినట్టు అనిపించిన కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? అంటే ఒక డైలాగ్ ఉంటా నిజంగా, ఎవరికి బాస్ ఎవడరా బాసు, వాడికి నేనే బాసు, అని కొడుకు నేనే బాసు, తమ్ముడు నేనే బాస్ అంటుంటే ఇది డైలాగ్ వాంటెడ్ పెట్టారా అంటే అవునా కదా, సినిమాకి అది అవసరం లేదు డైలాగ్. తన ఒక్కరికి వార్నింగ్ ఇస్తాడు, ఒక చెప్పేసి అయిపోతుంది. కానీ కావాలంటే డైలాగ్ వాడిన ఫీలింగ్ వచ్చింది, అక్కడి కట్ చేసి ఉంటే బాగుండే ఫీలింగ్ కలిగిందన్న నాకైతే. నువ్వు అవునండి కదా చూడన్న, తెలుగు మన తెలుగు భాష మరొక జీవితం పోయింది, ఒక